ఒక రిజర్వాయర్ లాగా మార్చి దాన్ని కూడా నీటి స్టోరేజ్కి వాడుకొని దాని ద్వారా కూడా చెరువులను నింపి లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాకతీయ కాలువ 6 నెలల పాటు ఆరకుండా పారి ఇవాళ చివరి మడిని కూడా తడిపింది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం హుజూర్ నగరు, కోదాడ. ఆయన శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కోదాడ. తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మహబూబాబాద్, కోదాడ కిందికి మనకు అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే అవి కాళేశ్వరం నీళ్లే అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనసు నిండా తెలుసు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కట్టిన నాటి నుంచి నేటి వరకు ఈ టైలెండ్కి ఎప్పుడు నీళ్లు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే మనం కాళేశ్వరం మహత్యమే ఈ ప్రాంతాలన్నిటికీ నీళ్ళు అందింది అనేది, కాళేశ్వరం చలవతోనే అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మనసు నిండా తెలుసు. కానీ బయటికి చెప్పలేకపోతా ఉండవచ్చు, చెప్పడానికి బేసిజం అడ్డం వస్తూ ఉండవచ్చు. ఎండాకాలంలో కూడా మా నియోజకవర్గంలోని అప్పర్ మానేరు దుంకింది అంటే మరి అది కాళేశ్వరం అలుగుబోసింది అంటే అది కాళేశ్వరం మహత్యం కాదా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం యొక్క మల్టీపర్పస్ అని, మల్టిపుల్ బెనిఫిట్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే కాళేశ్వరం అనేది కేవలం నీళ్లు లిఫ్ట్ చేయడమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాగులలో కూడా నీళ్లు పోసాం. మెదక్ జిల్లాలోని హల్దీ వాగులో, మెదక్ జిల్లాలోని ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి వాగులో కాళేశ్వరం జలాలతో నీళ్లు నింపింది వాస్తవం కాదా? హల్దీ వాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా? కూడవెల్లి వాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా? 100 చెరువులు నింపుకున్న మాట వాస్తవం కాదా? మండు టెండల్లో చెరువులు మత్తలు దుక్కిన మాట వాస్తవం కాదా? 30 ఏండ్ల తర్వాత 40 ఏండ్ల తర్వాత నిండిన చెరువు అని ఎన్ని వార్తలు చూసినాం పత్రికల్లో. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ కాళేశ్వరం సాధించిన విజయాలు కావు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది. వర్షాలు బాగా పడ్డాయని ఒక ఆయన, లేదు బోర్వెల్లు పెరిగినాయని ఇంకొక ఆయన. బోర్వెల్లు ఎప్పుడు వేస్తారండి రైతులు? భూగర్భ జలాలు పెరిగితేనే కదా బోర్వెల్ వేసేది. భూగర్భ జలాలు పెరగకపోతే, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగకపోతే బోర్వెల్ వేస్తారా కొత్తగా? భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులు నిండినాయి, అదేవిధంగా వాగులు నిండినాయి. కాబట్టే ఇవాళ ఈ జల విజయాలన్నీ కూడా కాళేశ్వరం పుణ్యం అనే మాట నేను తెలంగాణ రైతాంగానికి మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. కాళేశ్వరం కింద ఉండే బరాజులు, రిజర్వాయర్లు నిండిన ఫలితం, మరొక వైపు భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగిన ఫలితం. మా సిరిసిల్ల జిల్లా, మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్కడైతే మిడ్ మానేరు కాళేశ్వరంలో భాగంగా వాటర్ జంక్షన్ గా మారిందో, మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు గ్రౌండ్ వాటర్ టేబుల్ పైకి వచ్చింది. ఇది నేను చెప్పడం కాదు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఎక్కడైతే యువ ఐఏఎస్ అధికారులకు పాఠాలు చెప్తారో వాటర్ కాన్జర్వేషన్ మీద, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పి యువ ఐఏఎస్ అధికారులకు కూడా పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణలోని వాటర్ కాన్జర్వేషన్ కాళేశ్వరం ద్వారా సాధించిన విజయం, రిజిస్టర్ అయిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. బోర్లల్లో, బావులల్లో నీళ్ల కొరత లేకుండా పోయింది. పాతాల గంగ పైకొచ్చింది కాళేశ్వరం వల్ల. భూగర్భ జలాలు పైకొచ్చిన మాట వాస్తవం.